హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఓన్లీ ఏంజిల్ వన్ బ్రోకర్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ ఇండికేటర్స్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ స్పెసిఫిక్ ఇండికేటర్స్ మీకు అదర్ బ్రోకర్స్ అంటే మీరు ఎల్ఐబ్లో అదర్ బ్రోకర్స్ తీసుకుంటే ఈ స్పెసిఫిక్ బ్రోకర్స్ వేరే బ్రోకర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు. ఇవి వచ్చేసరికి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి అడ్వాన్స్ డేటా ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి జనరల్ గా గోచాటింగ్ వాళ్ళు పెయిడ్ వర్షన్ లో ప్రొవైడ్ చేస్తారు. బట్ ఏంజిల్ వన్ వాళ్ళు వచ్చేసరికి మనకి ఇండికేటర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ఇండికేటర్స్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఏంజిల్ వన్ లో అకౌంట్ ఉన్న వాళ్ళు మీరు ఈ ఇండికేటర్స్ ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ ఇండికేటర్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్. సో దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో వీడియో డిస్క్రిప్షన్ లో మేము ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్టడీస్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్టడీస్ క్రియేట్ చేశాం ఫ్రెండ్స్. వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఇవి డెల్టా ఎక్స్చేంజ్ లో బిట్ కాయిన్ మరియు ఇథేరియం లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ కోసం క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అనమాట. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ బిట్ కాయిన్, ఇథేరియం, మిగతా ఇతర క్రిప్టో కరెన్సీస్ కూడా ట్రేడింగ్ చేయొచ్చు లీగల్ గా. ఇండియన్స్ లీగల్ గా ట్రేడ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ. సో ఆ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ లో ఈ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఆప్షన్ స్ట్రాటజీస్ మరియు ఇక్కడ ఫ్యూచర్ స్ట్రాటజీస్ బిట్ కాయిన్ మరియు ఇథేరియం మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ లో క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు రియల్ మనీతో కాకుండా. సో మీరు కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ రిలయబుల్ అనిపించినప్పుడు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ట్రేట్రాన్ లో అకౌంట్ ఉండాలి. ఎందుకంటే ఈ స్టడీస్ అన్ని ట్రేట్రాన్ లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ట్రేట్రాన్ అంటే మీ అందరికి తెలిసి ఉంటుంది, ఒక బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇండియాలో. సో మీరు ఫస్ట్ ట్రేట్రాన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో కూడా అకౌంట్ లేకపోతే ఇక్కడ ఫ్రీ లింక్స్, ఈ 2 ఫ్రీ లింక్స్ అనమాట. ఇవి లింక్స్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. అవే కాకుండా ఇండియన్ మార్కెట్ పర్పస్ కూడా సెన్సెక్స్ నిఫ్టీ పర్పస్ కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. అండ్ ఆల్సో ఎంసీఎక్స్ లో కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిల్వర్, గోల్డ్. అవే కాకుండా మీకు స్టాక్ ఆప్షన్స్ లో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని నేను ఫస్టే చెప్పాను కదా, కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ట్రేట్రాన్ వాళ్ళు లైవ్ లో కాకుండా పేపర్ ట్రేడ్ ఆప్షన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంజిల్ వన్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ ఇండికేటర్స్, ఎందుకంటే అదర్ బ్రోకర్స్ వాళ్ళు ఈ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తలేరు. ఇవి వచ్చేసరికి పెయిడ్ ఇండికేటర్స్ అని మీకు వీడియో ఫస్ట్ లోనే చూపెట్టాను కదా. సో ఆ ఇండికేటర్స్ ఏంటో అవి ఎలా యూజ్ చేయాలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఇప్పుడు మీ ఇండికేటర్స్ వచ్చేసరికి ఏంజిల్ వన్ లో అకౌంట్ ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఏంజిల్ వన్ లో అకౌంట్ లేకపోతే ఇక్కడ ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడేది ఏంజిల్ వన్ లింక్. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ కూడా ఏంజిల్ వన్ 5 years ఎల్ఐబ్లో ఈ 5 years ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందో నేను గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎల్ఐబ్లో లో కూడా ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందో నేను గత వీడియోస్ లో ప్రొవైడ్ చేశాను. నేను ఈ 3 బ్రోకర్స్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే, ఈ 3 బ్రోకర్స్ వచ్చేసరికి మనకు ఆటోమేటిక్ ట్రేడింగ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ కి మంత్లీ ఎటువంటి ఛార్జెస్ తీసుకుంటలేవు. సో జీరోదా ఆధార్ వచ్చేసరికి మంత్లీ అరౌండ్ 500 to 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అదర్ బ్రోకర్స్. బట్ ఆల్గో ట్రేడింగ్ కి వీళ్ళు ఎటువంటి ఛార్జెస్ తీసుకుంటలేరు, ఓన్లీ బ్రోకరేజ్. సో అందుకే నేను వచ్చేసరికి ఇవి ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇవి నేను యూజ్ చేస్తాను. ఎవరికైనా అకౌంట్స్ లేకపోతే అకౌంట్స్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్స్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంజిల్ వన్ వాళ్ళు ఎలాంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అవి మనం ట్రేడింగ్ కోసం ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి.
సో మీరు ఏంజిల్ వన్ అకౌంట్ లో లాగిన్ అవ్వగానే మీకు చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి ఇండికేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకి కొన్ని అలర్ట్స్ ఎలా సెట్ చేసుకోవాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీగా ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ ఓకేనా, 8 తారీఖు ఇది బ్యాంక్ నిఫ్టీ కదా. సో వీళ్ళు ఫస్ట్ ఇండికేటర్స్ ఓపెన్ చేయగానే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, మీరు ఇండికేటర్స్ అని క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ కనపడేదే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. ఇది క్లిక్ చేయగానే ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది ఎందుకు బెస్ట్ ఇండికేటర్ అంటే మనకి లైవ్ మార్కెట్ లో లైవ్ డేటా చూపెడుతుంది. లైవ్ మార్కెట్ లో బయర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు క్లియర్ గా చూపెడుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ బాగా తీసుకుంది. ఈ జోన్ మీరు ఒకసారి గమనిస్తే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి ఫాల్ అయింది. అంటే ఈ జోన్ లో రెసిస్టెన్స్ ఎందుకుందంటే మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే ఎవ్రీ స్ట్రైక్ ప్రైస్ దగ్గర దీని మీద 55,000 బ్యాంక్ నిఫ్టీ 55,000 దగ్గర మీరు ఒకసారి చూడండి, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని మీకు ఇక్కడ పక్కన డేటా చూపెడుతుంది. సో కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సింపుల్ గా మీరు మైండ్ లో ఏం పెట్టుకోకండి. అక్కడ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 9.99 lakhs ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 7.29 lakhs. అంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి మార్కెట్ సెల్లర్స్ అన్నమాట, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ బయ్యర్స్. సో జనరల్ గా కాల్ పుట్ అంటే మీకు తెలిసి ఉంటుంది, పుట్ అంటే మార్కెట్ పడిపోయేటప్పుడు మనం తీసుకుంటాం, కాల్ అంటే మార్కెట్ పెరిగేటప్పుడు. బట్ ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చాలా మందికి తెలిసి ఉంటుంది, కొత్త వచ్చే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏ మైండ్ లో ఏం పెట్టుకోకండి. ఇక్కడ రివర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది అనమాట, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు, అంటే మార్కెట్ పడేసే వాళ్ళు ఎక్కువ ఉన్నట్టు. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఈ 55,000 రేంజ్ లో మీరు ఒకసారి గమనిస్తే 55,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువ ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. అందుకే ఈ జోన్ చూస్తే రెసిస్టెన్స్ తీసుకుంది, పడిపోయింది. ఈ ఏరియాలో ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర చూసినా మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కువ ఉంది చూడండి, అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర చూసినా మనకి మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. మీరు గమనించి చూడండి, నేను ఎవ్రీ స్ట్రైక్ ప్రైస్ దగ్గర అంటే లైవ్ డేటా మనకి ఇది చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ చూస్తే ఈక్వల్ ఉన్నారు, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది, మళ్ళీ రివర్స్ లైన్ చూడండి, కాల్ ఓపెన్ ఇక్కడ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, ఇక్కడ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ జోన్ లో వచ్చేసరికి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అంటే క్లియర్ గా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ సెల్లర్స్ వచ్చేసరికి 8,78,000 ఉంటే మార్కెట్ పడేసే వాళ్ళు 8,78,000 ఉంటే మార్కెట్ పెంచే వాళ్ళు 18,36,000. అందుకే ఈ జోన్ సపోర్ట్ జోన్, క్లియర్ గా సపోర్ట్ జోన్ ఉంది. అంటే మనకి క్లియర్ గా మార్కెట్ ఇక్కడ దాకా వచ్చిన ఈ జోన్ లో సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అంటే మార్కెట్ సెల్లర్స్ కంటే మార్కెట్స్ బయర్స్ ఈ జోన్ లో ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. సో దీన్ని బట్టి ఈ ఏరియాలో మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, అందుకే మనకి మార్కెట్ ఇక్కడ రివర్సల్ అయింది. సో దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ లో మూవ్మెంట్ బయర్స్ ఎక్కడ ఉన్నారో, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో లైవ్ మార్కెట్ లో ఈ ఇండికేటర్ హెల్ప్ చేస్తుంది. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ వచ్చేసరికి మిగతా ఏ బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తలేదు ఫ్రెండ్స్. మీరు ఏ బ్రోకర్ అయినా తీసుకోండి, ఈ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తలేదు. ఇది ఓన్లీ ఏంజిల్ వన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మిగతా బ్రోకర్స్ ధన అయినా తీసుకోండి, ఆర్ మీరు ఫైర్స్ అయినా తీసుకోండి, మిగతా ఏ బ్రోకర్స్ తీసుకున్నా ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తలేదు, ఓన్లీ ఏంజిల్ వన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది జనరల్ గా గోచాటింగ్ వాళ్ళు పెయిడ్ వర్షన్ ఇండికేటర్ అన్నమాట. ఇది ఒకటి అడ్వాన్స్ ఇండికేటర్స్. మార్కెట్ లో లైవ్ మార్కెట్ లో సెల్లర్స్ ఉన్నారా, బయర్స్ ఉన్నారా, ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర. మనం బ్యాంక్ నిఫ్టీ చూసాం, ఇప్పుడు నిఫ్టీ ఓపెన్ చేస్తాం చూడండి, ఓకేనా. నిఫ్టీ ఇండిసిస్ చూడండి, మీరు ఒకసారి గమనిస్తే సో ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయింది. అంటే మీకు ఇక్కడ ఏం తెలుస్తుంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఎందుకు మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది,
మనకు క్లియర్ గా 24,400 దగ్గర నిఫ్టీలా మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ పడేసేవాళ్ళు, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ సపోర్ట్ చేసేవాళ్ళ పెంచేవాళ్ళు. మీరు నా 24,24,24,400 దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఎంత ఉందంటే 3 అంటే 3,20,00,000 మంది మార్కెట్ సెల్లర్స్ ఉంటే అక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు 1,56,00,000 ఉన్నారు. అంటే 50% మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. అందుకే ఈ జోన్ చూస్తే ఒక్కసారి ఇక్కడ పడిపోయింది. ఇక్కడ నుంచి చూడండి ఎలా పడిపోయిందో. ఓకేనా, ఇది లైవ్ లో చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ డేటా లైవ్ లో చేంజ్ అవుతుంది. దీన్ని బట్టి మనకి సెల్లర్స్ పెరుగుతున్నారా, బయర్స్ పెరుగుతున్నారా, ఇలా మీరు సెట్ చూస్తే ఇప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర రన్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ రన్ అవుతుంది, ఈ జోన్ లో ఎవరు ఎక్కువ ఉన్నారో చూడండి. అలా అంటే దీన్ని బట్టి ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది అనుకోండి, మనం క్లియర్ గా బై పొజిషన్ తీసుకోవచ్చు అన్నమాట. దీన్ని బట్టి ఏంటంటే లైవ్ డేటా మార్కెట్ లో బయ్యర్స్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఓన్లీ మనకి ఎంజిల్ వన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకే ఎంజిల్ వన్ వాళ్ళ గురించే చెప్తున్నాను. మీరు ఎంజిల్ వన్ లో అకౌంట్ ఉంటే ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఎంజిల్ వన్ లో అకౌంట్ లేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ ఇది చాలా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి ఇంకా బెస్ట్ ఇండికేటర్స్ వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఇవన్నీ అందరు ప్రొవైడ్ చేసేవే, ఇంకా చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఓకే, ఇది ఒక బెస్ట్ ఇండికేటర్. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్ వచ్చేసరికి ప్రీవియస్ డే ఓహెచ్ఎల్సి ఉంది. ఓహెచ్ఎల్సి అంటే నిన్నటి రోజు ఓపెన్, ఓ అంటే ఓపెన్, హెచ్ అంటే హై, నిన్నటి రోజు యొక్క ఓపెన్, హై, లో, క్లోజ్ అదే అన్నమాట. అది ఆటోమేటిక్ గా డ్రా చేస్తుంది. ఇది వచ్చేసరికి చూడండి, మీకు ఇక్కడ సెట్టింగ్స్ లో చూపెడతాను. ఓపెన్, ఇది నిన్నటి రోజు యొక్క ఓపెన్, ఇది హై, గ్రీన్ అంటే హై. ఇది వచ్చేసరికి లో, గ్రీన్ అంటే హై, లో, క్లోజ్ అంటే ఇది చూశారు కదా, ఇది వచ్చేసరికి నిన్నటి క్లోజ్. ఓకే, నిన్న ఈ ఏరియాలో క్లోజ్ అయింది, అంటే నిన్న మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. హై వచ్చేసరికి ఇది ఈ గ్రీన్ కనపడుతుందిగా హై. ఇది వచ్చేసరికి ఓపెన్, ఇది నిన్నటి మార్కెట్ లో ఇక్కడ ఓపెన్ అయింది. మీరు గమనిస్తే చూడండి, నిన్నటి క్యాండిల్ ఈ ఏరియాలో ఇక్కడ ఓపెన్ అయింది. హై వచ్చేసరికి ఇక్కడ హై వెళ్ళింది, అందుకే మీకు ఈ గ్రీన్ గా హై ఇక్కడ వెళ్ళింది. క్లోజింగ్ వచ్చేసరికి చూడండి, ఓవరాల్ గా క్లోజింగ్ చూడండి, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అండ్ లో, నిన్నట్లో అంటే నిన్నట్లో. సో ప్రీవియస్ డే నిన్నటి రోజు యొక్క ఓపెన్ హైలో మనం డ్రా చేసుకోకుండా ఆటోమేటిక్ గా ప్రొవైడ్ చేస్తుంది. ఇదొక ఇండికేటర్. ఇప్పుడు మనం ఈ ఇండికేటర్ ఈ రెండు కలిపి మీరు చూస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు మార్కెట్ బయర్స్ కంటే. అండ్ ఆల్సో మార్కెట్ ఒకసారి మీరు గమనిస్తే నిన్నటి యొక్క క్లోజింగ్ కంటే ఎబో వెళ్తలేదు, ఇది నిన్నటి క్లోజింగ్ కంటే ఎబో వెళ్ళలేకపోయింది. నిన్నటి క్లోజింగ్ దగ్గరనే కన్సాలిడేట్ అయ్యింది, ఓకేనా, కన్సాలిడేట్ అయింది, ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది, క్లియర్ గా సెల్లర్స్ ఉన్నారు, అందుకే ఇక్కడ నుంచి పడిపోయింది. అంటే ఇక్కడ మనకు మార్కెట్ సెల్లర్స్ ఉన్నారని అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసరికి రివర్సల్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏంటంటే చూడండి, నిన్నటి ఓపెన్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలని ట్రై చేసింది, పడిపోయి నియర్లీ నిన్నటి ఓపెన్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలని ట్రై చేసింది, కొద్దిగా పైకి వెళ్ళింది. బట్ నిన్నటి లో మళ్ళా చూడండి, నిన్నటి లో దగ్గర ఒకసారి గమనిస్తే ఇక్కడ పడిపోయి, ఇది చూడండి నిన్నటి ఓపెన్ దగ్గర టచ్ చేసింది, ఈ దాకా వచ్చి రివర్సల్ అయింది. మన్నటి క్లోజింగ్ దగ్గర ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది మళ్ళీ. అంటే మీరు ఒకసారి చూసారా, ప్రీవియస్ డే యొక్క హై, లో, ఓపెన్, లో ఇవి వచ్చేసరికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గా పనిచేస్తాయి. మరియు దానికి తోడు మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ యూజ్ చేస్తే
ఇంకా చాలా బెటర్ గా, ఇవి అడ్వాన్స్ ఇండికేటర్స్ అన్నమాట. ఇవి ఇవి మిగతా బ్రోకర్స్ ఎందులో లేవు ఫ్రెండ్స్. అందుకే మీకు ఎంజెల్ వన్ లో అకౌంట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇవి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇండికేటర్స్ మీరు ఫ్రీగా అంటే ఫ్రీగా యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేయొచ్చు. ఇవి ఒక బెస్ట్ ఇండికేటర్. ఇప్పుడు 2 ఇండికేటర్స్ యూజ్ చేసాం. నెక్స్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేసే మనకి అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటి, ప్రీవియస్ వీక్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రీవియస్ వీక్ కూడా, ప్రీవియస్ ఓపెన్ హైలో. సో ప్రీవియస్ వీక్ యొక్క ఇగో ఇది ప్రీవియస్ డే, ప్రీవియస్ వీక్ అంటే గత వారం క్లోజింగ్, గత వారం క్లోజింగ్. అందుకే మీరు ఇక్కడ గత వారం క్లోజింగ్ దగ్గర కన్సాలిడేట్ అవ్వడానికి ట్రై చేసింది. ఒకసారి గమనిస్తే ఇది గత వారం క్లోజింగ్ దగ్గర కన్సాలిడేట్ అవ్వడానికి ట్రై చేసింది. ఓకేనా, నిన్నటిది కూడా చూడండి, గత వారం క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇట్లా చూడండి కన్సాలిడేట్ అవ్వడం. అంటే మనకి ఈ ప్రీవియస్ వారం యొక్క క్లోజ్ ఓపెన్ హైలో మరియు నిన్నటి యొక్క ఓపెన్ హైలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గా పనిచేస్తాయి చూడండి. అండ్ ఆల్సో విత్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ తో మీకు అర్థమైంది కదా. చూడండి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం ట్రై చేసింది. ఓవరాల్ గా కన్సాలిడేట్ అవుతూ ఈ లెవెల్ బ్రేక్ చేసింది. నిన్నటి ఈ ఏరియాలో కూడా, నిన్నటి లో దగ్గర కూడా, నిన్నటి లో దగ్గర కూడా అంటే ప్రీవియస్ లో దగ్గర కూడా కన్సాలిడేట్ ఈ జోన్ మంది ఓవరాల్ ఇది బ్రేక్ చేసింది, ఒక్కసారి డౌన్ ఫాల్ అయింది. సో మనకి ఎక్కడ పొజిషన్స్ తీసుకోవాలో, ఎక్కడ తీసుకోవాలో బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. ఇప్పుడు 3 ఇండికేటర్స్ చూసాం ఫ్రెండ్స్, అడ్వాన్స్ ఇండికేటర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసేవి. ఇంకా ఇండికేటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్, బట్ ఇది వచ్చేసరికి ఇలా పని చేయదు అనుకుంటా. ఇది పని చేయదు ఇక్కడ. పని చేస్తుంది. ఓకే ఓకే, వాల్యూమ్ ప్రొఫైల్ పని చేస్తుంది. ఇప్పుడు వాల్యూమ్ ప్రొఫైల్ ఇవన్నీ ఒకసారి నేను ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, ప్రీవియస్ డే, ఓకే ఇవి ఒకటి పెట్టుకుందాం, ప్రీవియస్ డే. ఓకే, ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్. ఇది కూడా చూడండి, మీకు ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్. ఇవి ఒకసారి క్లోజ్ చేసి చూపెడతాను. ఇది కూడా ఒక అడ్వాన్స్ ఇండికేటర్. సో వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్. సో నేను ఇది బై డిఫాల్ట్ ఏ విధంగా ఉంటుందా అంటే, బై డిఫాల్ట్ వచ్చేసరికి టెంప్లెట్ అప్లై డిఫాల్ట్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్, వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్. సో నేను ఈ రోజుకి దీని వచ్చేసరికి నేను కొద్దిగా సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటాను. సెట్టింగ్స్ లోకి వెళ్ళి వాల్యూస్ డిస్ప్లే చేయమంటున్నాను. అండ్ ఆల్సో అప్ డన్ డెల్టా సెట్ చేసుకుంటున్నాను. మనకి అప్ వాల్యూమ్ వచ్చేసరికి గ్రీన్ సెట్ చేసుకుంటున్నాను. డౌన్ వాల్యూమ్ వచ్చేసరికి రెడ్ సెట్ చేసుకుంటున్నాను. వాల్యూ ఏరియా అప్ వచ్చేసరికి మళ్ళీ ఇది గ్రీన్ సెట్ చేసుకుంటున్నాను. వాల్యూ ఏరియా డౌన్ వచ్చేసరికి రెడ్ సెట్ చేసుకుంటున్నాను. మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ డెవలపింగ్ పిఓసి ఇది. సో ఈ ఇండికేటర్ గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఒక బెస్ట్ లైవ్ ఇండికేటర్ ఫ్రెండ్స్. వాల్యూమ్ ప్రొఫైల్ అంటే ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ అన్నమాట ఇది. దీని గురించి ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జోన్ ఉంది కదా, ఈ లో ఉంది కదా, ఈ లో వచ్చేసరికి స్పెసిఫిక్ లో ఏరియాని, ఇది ఉంది కదా, ఇది వాల్యూ ఏరియా లో అంటారు, ఇది వాల్యూ ఏరియా హై. అంటే మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళింది అనుకో, ఈ జోన్ లో వాల్యూమ్స్ ఉండవు, ఈ జోన్ లో వాల్యూమ్స్ ఉండవు. అది కాకుండా మిడిల్ లో ఒక రెడ్ లైన్ కనపడుతుంది కావలిస్తే. ఈ రెడ్ లైన్ వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అంటే హై వాల్యూమ్స్ ఉంటాయి. ఈ పైన ఈ వాల్యూ ఏరియా హైలో వాల్యూమ్స్ లో కింద లేవు. సెంట్రల్ పాయింట్ ఉన్న ఏరియా పాయింట్ ఆఫ్ రెడ్ లైన్ ఉంది. పాయింట్ ఆఫ్ ఈ జోన్ లో హై వాల్యూమ్స్, హై రెడ్ బేరిష్ వాల్యూమ్స్ అంటే సెల్లర్స్ అయిన ఉండొచ్చు, వాల్యూమ్స్ బయర్స్ అయిన ఉండొచ్చు. ఇక్కడ క్లియర్ గా మీరు చూస్తే సిల్లర్ వాల్యూమ్సే కనపడుతున్నాయి. ఇక్కడ మనకు క్లియర్ గా చూస్తే రెడ్ 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 మొత్తం సిల్లర్ వాల్యూమ్సే. అంటే మార్కెట్ లో బేరిష్ వాల్యూమ్స్, ఇక్కడ మీకు నెంబర్స్ కూడా కనపడతాయి. అందుకే బార్స్ కూడా రెడ్ కనపడుతున్నాయి. అంటే క్లియర్ గా మనకి ఏం తెలుస్తుంది, ట్రెండ్ నెగిటివ్ వే ఉంటుంది, ట్రెండ్ అంతా నెగిటివ్ వే ఉంటుంది. ఇక్కడ కొద్దిగా పాజిటివ్ వచ్చింది. అందుకే మీరు ఈ ఏరియాలో చూస్తే గ్రీన్ బార్ ఉంది. అందుకే కొద్దిగా సస్టైన్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది, మరి ఫాల్ అయింది. చూసారుగా వాల్యూమ్ ప్రొఫైల్. ఇదేంటంటే ఇది కూడా లైవ్ డేటా చేంజ్ అవుతుంది అనమాట మార్కెట్ లో. సో జనరల్ గా మనం
ఇది ఒక బెస్ట్ ఇండికేటర్. ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది వాల్యూమ్స్ అంటే ఎక్కడ బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు, దీన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. మీకు వాల్యూమ్ ప్రొఫైల్ చూపెట్టాను అండ్ ఆల్సో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. ఈ రెండు మీరు ఈ రెండు కాంబినేషన్ లో ట్రేడింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఈ రెండు కాంబినేషన్ లో 2 కాంబినేషన్స్ లో చూడండి. ఓకేనా? మీకు ఇవి లైవ్ డేటా ఇండికేటర్స్ అంటారనమాట. ఇవి వాల్యూమ్ ప్రొఫైల్ ఒకటి, ఓపెన్ ఇంట్రెస్ట్. ఇవి బెస్ట్ ఇండికేటర్స్ అనమాట. ఇక మీకు ఏం ఇండికేటర్స్ అవసరం లేదు. మీకు చూపెట్టిన ఇంతకుముందు ప్రీవియస్ డే ఓపెన్ అవి కూడా అంటే సపోర్ట్ జోన్ అండ్ రెసిస్టెన్స్ జోన్ గా మనకి పనికొస్తాయి. సో మీరు ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. ఎంజిల్ 1 వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. ఫ్రీ ఇండికేటర్స్ మిగతా బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇవి ఎంజిల్ 1 వాళ్ళు ఉంటే ఇలా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఉంటే చెప్పాను డిస్క్రిప్షన్ లో ఫ్రీ లింక్ ఇవ్వబడ్డది, ఎంజిల్ 1 లింక్. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇవి మాన్యువల్ ట్రేడింగ్ సెటప్. ఇవి కాకుండా మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. అవి కూడా ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇది ఈ రోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మీరు మిస్ అవుతుంటే. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.